అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. పెనుగొండ లక్ష్మీనారాయణ గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1972 నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు లక్ష్మీనారాయణ. 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా ఆయన గుర్తింపు పొందారు. 1972లో సమిద అనే కవితతో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. ఆయన అనేక అనే తొలి గ్రంథం 2004లో ప్రచురితం కాగా, విదిత 2014లో, దీపిక 2021లో ప్రచురణలోకి వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం భారతదేశంలో ఉన్న అత్యుత్తమ సాహిత్య పురస్కారం. చాలా గొప్ప రచనలకు ప్రతిభావంతులైన వారికి ఇచ్చే పురస్కారం అది. ఈ ఏడాది నా సాహిత్య వ్యాస సంపుటి దీపికకు లభించటాన్ని గర్వకారణంగా భావిస్తున్నాను. చాలా సంతోషిస్తున్నాను. ప్రముఖ రచయిత లక్ష్మీనారాయణకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. మట్టి నుంచి ఎదిగిన మాణిక్యం లక్ష్మీనారాయణ అని కొనియాడారు వైఎస్ జగన్.